అది భగవన్నామము అని పిలవక్కర్లేదు, బిడ్డ పేరు పెట్టి పిలిచిననైనా. బిడ్డలకి పేర్లు ఈశ్వరుడి పేర్లు అందుకు పెట్టుకుంటారు. పెట్టుకునేటప్పుడు ఏ పేరు పెట్టుకున్నావో ఆ పేరుతో పిలుచుకోవాలి చక్కగా. ఏదో ఇంట్లో పెద్ద ఆయన వచ్చి ఆ పిల్లవాడికి ఏదో చక్కగా వటపత్రశాయి అని పేరు పెట్టాడు. వటపత్రశాయిని ఇంట్లో వాళ్ళు పిలిస్తేను ఆ పేరు పిలవకుండా బున్ని అని పిలిచారనుకోండి వాళ్ళ కమ్మ. ఇంకెవడేం చేస్తాడు? కుక్కలకి పెట్టే పేర్లన్నీ తీసుకొచ్చి పిల్లలకి పెట్టి పిలుచుకుంటానంటే నీ ఇల్లు కుక్కల దొడ్డిలాగే తయారవుతుంది అంతే. కాబట్టి పెట్టడం ఒకెత్తు, ఆ పేరుతో పిలవడం ఒకెత్తు. అలా పిలుచుకోగలగాలి. లేనినాడు దాని అదృష్టం ఏముంటుంది? బిడ్డ పేరు పెట్టి పిలిచిననైనా, విశ్రామ కేళినైనా. ఆడుకుంటూ ఆడుకుంటూ అది రామచంద్రమూర్తి జట్టు, ఇది కృష్ణ భగవానుడి జట్టు. రామచంద్రమూర్తి జట్టులో ఉన్నవారు లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, జాంబవంతుడు, వాలి, సుగ్రీవుడు అన్నారు కబడ్డీ ఆడుకుంటూ. కృష్ణ పరమాత్మ జట్టు బలరాముడు, సుధాముడు ఇలాంటి పేర్లన్నీ పెట్టుకున్నారు. ఇప్పుడు వాళ్ళిద్దరు ఆడుకున్నారు. ఒరే సుగ్రీవు, ఒరే వాలి, ఒరే హనుమ అన్నాడు. వాడు ఆడుకుంటూ పిలిచాడు. విశ్రామ కేళి అది ఆడుకుంటూ పిలిచాడు. వాడు ఆడుకుంటూ పిలిచిన హనుమ, రామ, లక్ష్మణ అన్నాడు. హే కృష్ణ అన్నాడు వాడు. హే కృష్ణ నోర్మయ్య అన్నాడు. వాడికి పాపమే లేదు. కృష్ణ అన్నాడు, పుణ్యం వేసేశాడు. విశ్రామ కేళినైన, కేళి అన్నప్పుడు అందులో భావం లోపల ఏదున్నా పలికినప్పుడు భగవన్నామం పలికాడు. కాబట్టి విశ్రామ కేళినైన పద్య గద్య గీత భావ అర్థములనైన. ఓ పద్యం భగవన్నామం ఉన్నది చెప్పుకున్నావు, గద్య భగవన్నామాలున్న గద్య చెప్పుకున్నావు, గీత ఏదో దానికి సంబంధించినటువంటి టీకతో కూడుకున్నది చదువుకున్నావు, దాని తాత్పర్యం చదువుకున్నావు, అర్థం చదువుకున్నావు, అందులో భగవంతుని యొక్క నామములు ఉన్నాయి. ఇప్పుడు అది చదువుకున్నా పద్య గద్య గీత భావార్థములనైన కమలనయను తలుప కలుషహరము. ఆ కమలనయనుడైనటువంటి శ్రీ మహావిష్ణువుని తలుచుకుంటే చాలయా, పాపములన్నీ నశించిపోతూ ఉంటాయి.